ఫిబ్రవరి మాసం 2025 సంవత్సరంలో మేషరాశి వారికి ఫలితాలు ఎలాగుంటాయి, మాస ఫలితాలు అనేటువంటి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క 1వ తేదీ ఫిబ్రవరి 2025 సంవత్సరం కనుక గ్రహ గమనాలు కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ద్వితీయంలో గురువు ఉంటాడు, ఆ తర్వాత మరి షష్టమంలో కేతు ఉండటం, ఆ తర్వాత మరి దశమంలో అంటే మకర స్థానంలో మకర రాశిలో మరి ఈ యొక్క రవి బుధుడు వీళ్ళిద్దరూ కూడా ఉండటం జరుగుతుంది. మరి శనైశ్వరుడు లాభభావంలో ఉన్నాడు, ఇక వ్యయభావంలో మాత్రం శుక్రుడును రాహు వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు. ఈ రకంగా 1వ తేదీ కనుక ఉన్నట్టయితే మరి చివరికి వచ్చేటప్పటికి 28వ తేదీ నాటికి ఫిబ్రవరి మాసంలో ఈ గ్రహ గమనాలు ఎలా మారుతున్నాయో ఒకసారి చూద్దాం. అప్పుడు ఎలా జరుగుతుందంటే మేషరాశిలో ఎవరూ లేకుండా ఉంది, మళ్ళీ ద్వితీయంలో గురువు ఉంటూనే ఉన్నాడు. ఆ తర్వాత కుజుడు మాత్రం ఈ మిథున రాశిలో ఉండటం అనేటువంటి జరుగుతుంది.